ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇదే కేసులో నిన్న గోవిందప్పను అరెస్టు చేసింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణకు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. న్యాయవాదుల సమక్షంలో నిందితులు విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో నిన్న గోవిందప్పను అరెస్టు చేసింది సిట్. గోవిందప్ప నుంచి కీలక సమాచారాన్ని రాబడుతున్నారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు స్పీడప్ అయింది. రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. వీళ్ళిద్దరినీ కూడా న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఇదే కేసులో నిన్న గోవిందప్పను అరెస్టు చేసింది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ రోజు న్యాయవాదుల సమక్షంలో జరుగుతోంది. ఎలాంటి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉంది? దేవి, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒకవైపున అరెస్టుల పర్వం అయితే కొనసాగుతోంది, మరోవైపు సిట్ విచారణ కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఈ కేసులో ఇప్పటికే A33గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పను నిన్న మైసూరులో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోర్టులో కూడా హాజరుపరిచిన నేపథ్యంలో ఇదే కేసులో A30గా ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, A32గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి OSD కృష్ణమోహన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ విచారణకైతే హాజరయ్యారు. వీళ్ళిద్దరూ కూడా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా న్యాయస్థానం ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఈ శుక్రవారం వరకు వీళ్ళని అరెస్టు చేయొద్దని ఆదేశాలు ఇస్తూనే విచారణకు వెళ్లాలి, విచారణకు సహకరించాలని కూడా ఆదేశాలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరు, అటు ధనుంజయ రెడ్డి ఇటు కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొద్దిసేపటి క్రితమే సిట్ కార్యాలయానికి అయితే విచారణకి హాజరయ్యారు. మొత్తం లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఏదైతే సిండికేట్ ఉందో ఆ సిండికేట్ లో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వీళ్ళు కూడా పాత్రదారులుగా ఉన్నారనేది ఇప్పటికే సిట్ కూడా ఆరోపిస్తా ఉంది. అదేవిధంగా దానికి సంబంధించి కేసు కూడా నమోదు చేసింది. కొన్ని ఆధారాలను కూడా ప్రాథమికంగా గుర్తించామని కూడా A1 ఎవరైతే ఉన్నారో రాజ్ కేసిరెడ్డి అరెస్టు సమయంలో కూడా వెల్లడించింది రిమాండ్ రిపోర్ట్ లో. ఎందుకంటే మొత్తం డిస్టిలరీస్ నుంచి డబ్బులన్నీ వసూలు చేసిన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి దగ్గరికి చేరినట్టుగా ఆ గోవిందప్ప బాలాజీ పేర్లను కూడా రిమాండ్ రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేసిన నేపథ్యంలో వీళ్ళు ముగ్గురిని కూడా నిందితులుగా చేరుస్తూ కూడా న్యాయస్థానంలో మెమో కూడా దాఖలు చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి. గోవిందప్ప బాలాజీ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా ఆయన బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేలోపుగానే ఆయన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా. అందులో భాగంగానే ఆయన్ని వాళ్ళ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇక మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ లో భాగంగానే ఇవాళ విచారణకి హాజరైనట్టుగా మనకు తెలుస్తోంది. అరగంట క్రితం వీళ్ళిద్దరూ కూడా సిట్ కార్యాలయంలోకి వెళ్లారు. పూర్తి స్థాయిలో ఈ చైన్ లింక్ ఏదైతే ఉందో అటు డిస్టిలరీస్ నుంచి డబ్బులు వసూలు చేయటం, ఆ తర్వాత షెల్ కంపెనీల్లో వీటిని పెట్టుబడులుగా పెట్టడం, అదేవిధంగా కొన్ని బ్రాండ్లు, ప్రముఖ బ్రాండ్లని కావాలని వాళ్ళకి ఆర్డర్ ఆఫ్ సప్లై ఇవ్వకుండా వాళ్ళని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో నిరోధించిన ఈ అంశాలన్నిటికీ సంబంధించి తీసుకున్న నిర్ణయాలు ఈ సిండికేట్ లో భాగంగానే జరిగాయి. కాబట్టి గత వైసీపీ 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో వీళ్ళు కీలకంగా వ్యవహరించారు కాబట్టి వీళ్ళ పాత్ర ఉందనేది ప్రాథమికంగా నిర్ధారణ చేసిన దానిలో భాగంగానే వీళ్ళని నిందితులుగా కూడా చేర్చిన నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలో ప్రస్తుతం వీళ్ళిద్దరి విచారణ అయితే కొనసాగుతూ ఉంది. కొద్దిసేపట్లో ఆ విచారణకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కూడా బయటికి వెల్లడిస్తారా లేదా అనేది కొద్దిసేపట్లో తెలుస్తుంది. దేవి. ఆల్ రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.